ఫ్రెండ్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో శాలరీ వచ్చిన వెంటనే రెంట్, ఈఎంఐ, స్కూల్ ఫీజ్, గ్రోసరీస్ ఇలా చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మిగిలేది కొంచెం. దానితో ఎస్ఐపి స్టార్ట్ చేయాలా లేక ఎస్ఐపి అనేది మిడిల్ క్లాస్ వాళ్ళకి ట్రాపా అనే డౌట్ ఉంటుంది. అసలు నిజం ఏంటి అంటే ఎస్ఐపి ట్రాప్ కాదు, కానీ బ్లైండ్గా చేసే ఎస్ఐపి ట్రాప్ అవ్వచ్చు. ఎందుకంటే ఎస్ఐపి అంటే ఎవ్రీ మంత్ మనీ ఇన్వెస్ట్ చేయడం మాత్రమే కాదు, దాని వెనుక ఒక గోల్ ఉండాలి. రిటైర్మెంట్ కోసమా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కోసమా, హౌస్ కోసమా, గోల్ బట్టి టైం హొరైజన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిసైడ్ చేయాలి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, ఎస్ఐపి రిటర్న్స్ గ్యారెంటీడ్ కావు. మార్కెట్ అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు, కానీ లాంగ్ టర్మ్లో రెగ్యులర్ ఇన్వెస్టింగ్ ప్లస్ కాంపౌండింగ్ మీ వెల్త్ క్రియేషన్కి ఆపర్చునిటీ ఇస్తాయి. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్కి ఇన్కమ్ లిమిటెడ్గా ఉన్న డిసిప్లిన్తో స్మాల్ అమౌంట్ నుంచి స్టార్ట్ చేయడం ఒక అడ్వాంటేజ్. కానీ ఎమర్జెన్సీ కోసం కావాల్సిన మనీని ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం లేదా లోన్ తీసుకుని ఎస్ఐపి చేయడం కరెక్ట్ అప్రోచ్ కాదు. సో ఎస్ఐపి ఆపర్చునిటీ కూడా కాదు, ట్రాప్ కూడా కాదు. మీ గోల్కి తగ్గట్టు కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని కరెక్ట్ టైం హరైజన్తో చూస్ చేసుకుంటే ఎస్ఐపి ఒక పవర్ఫుల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ టూల్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎస్ఐపిలో అమౌంట్ కన్నా కన్సిస్టెన్సీ అండ్ టైం చాలా ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధిత వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.